हरिः ओं श्रीगुरुभ्यो नमः। विशदमयिवप्पु षोडश सहस्रांगना कलित विशाल संगतिदनर्चि महनीय तपनीय मणिमय गोपुर प्रसाद सौदहन्यमुलजूచి మనము బ్రహ్మానందమును పొంద కడు ఉబ్బి సంతోష బాష్పముల్ జడిగొనంగ ప్రకటమై విలసిల్లు ఒక వధూమణి మందిరమున ఇంతులు చమరములు వీవ తనరు మృదు హంస తూలికా తల్పమందు తాను ప్రియయును బహు వినోదములదనరి మహితల వణ్యమన్మథ మన్మధుండు అనగ చూపట్టు పుండరీకాయుతాక్షు ఇందీవరశ్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భసురకపోలు కౌస్తుభాలంకారు కమిత మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హరియక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయును మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంభోక్తి చంద్రు విష్ణురోచిష్ణు జిష్ణు సహేష్ణు కృష్ణు కనిడాయంజనునంత కృష్ణుడు తళత్కంజాక్షుడు అప్పెద విప్రుని అశ్రాంత దరిద్రపీడుతు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండరీయోత్తమున్ కుచేలుని అల్లంతనె చూచి సంభ్రమం విలోలుండైతిగెంతల్పమున్ కరమర్ధినెదురుగా జని పరిరంభణమచరించి బంధు స్నేహస్ఫురణందొట్టెచ్చి సమాదరమున కూర్చుండబెట్టె తన తల్పమునన్ ఏమి తపంబు శేషనక ఏ ధరణీ దివిజోత్తముండు తుల్బమున యోగి విస్ఫురత్ ఉపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వశించుమున్నవాడి మహనీయమూర్తికనయే ముని పుంగవూరంతవారలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ కవి మహావీరుడు తర్వాత సవనుడు అనేటువంటి ఆ ప్రియవ్రత మహారాజు 10 మంది పుత్రుల్లో ఈ ముగ్గురు కూడా ఏమైంది అంటే వాళ్ళు ఆత్మవిద్యను అభ్యసించి, అంటే ఆ పరమాత్మకి సంబంధించినటువంటి ఆ అనుభూతికి కావలసినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు వాటిని ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళు ఆత్మ ఆశ్రమం ఆ పరమహంస్య ఆశ్రమంలోకి వాళ్ళు వెళ్ళారయ్యా. ఆ పరమహంసాశ్రమంలో వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి చెప్తూ, అటువంటి ఆశ్రమంలో నివసించేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్లకు ఏ విధమైనటువంటి స్థితి ఉంటుంది అని తర్వాత చెప్తూ, తస్మిన్ను హవా ఉపమశీలాః పరమర్షయ సకల జీవ నికాయావాసస్య భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిందరత స్మరణా అవిగలిత పరమభక్తి యోగానుభావేన పరిభావితాంతరహృదయాధిగతే భగవతి సర్వేషాం భూతానా ఆత్మభూతే ప్రత్యక్ ఏవ ఆత్మాన తదాత్మ్యం అవిశేషేణ సమీయః అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ ముగ్గురు చేసినటువంటి దేవుడు చెప్పారంటే, ఆహా ఎంత గొప్పదయ్యా. ఆ సన్యాసాశ్రమంలో తస్మిన్ వై, ఆ సన్యాసాశ్రమంలో వాళ్ళు ఉపశమశీలాః పరిపూర్ణంగా
కర్మ సన్యాసం, సర్వ కర్మ సన్యాసి యోగమే వాళ్ళ శీలంగా, వాళ్ళ యొక్క క్యారెక్టర్గా మార్చేసుకున్నారు. కర్మ సన్యాస యోగము భగవద్గీతలో మనకు అద్భుతమైనటువంటి విధానం ఉంది. అందులో చూసుకున్నట్టయితే దీనికి అర్థమవుతుంది. కర్మ సన్యాస యోగము అంటే ఏమిటనమాట, సర్వమైనటువంటి కర్మలు ప్రతి మానవుడు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేటువంటి కర్మలు ఎప్పుడు కర్మ చేసినా ఇమ్మీడియట్గా ఫలం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఫలం వచ్చిందో అది కన్వీనియంట్గా ఉంటే ఇంకా అటువంటి కర్మలు చెయ్యాలి అనేటువంటి ఒక సంగత్వం బయలుదేరుతుంది. ఇన్కన్వీనియంట్గా ఉంటే దాన్ని వదిలేసేసి దానికి ప్రతిగా ఇంకొక కర్మ చెయ్యాలి అనేటువంటిది ఉండి ఆ సంగత్వంతో ఈ మనిషి కర్మలను సర్వము చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల కర్మబద్ధుడై కర్మల యొక్క ఫలాలు, కర్మల యొక్క సంగత్వం వీడిని బంధిస్తూ ఉంటుంది. అది ఎవరికైనా సరే, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడు అనేది వీళ్ళందరూ కూడా ఇలా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి కర్మలు, కర్మఫలాలు, కర్మఫలాలతో పెట్టుకునేటువంటి సంగత్వము కూడా మొత్తం అన్నిటినీ కూడా వీళ్ళు వదిలేశారు. ఎలా వదిలేశారండి అని అడిగితే మానసికంగా వాళ్ళు వదిలేశారు. అంటే వాళ్ళు ఒక ఆశ్రమ ధర్మాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం నిత్యానుష్ఠానం చేయాలి, భగవత్ పూజ చేసుకోవాలి, వేదవిహితమైనటువంటి కర్మలు చేయాలి. చేస్తూ ఉండేటప్పుడు ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలాలు మంచివా చెడ్డవా అవి మళ్ళీ ప్రవోక్ చేస్తున్న ఇటువంటివేమీ లేకుండా కర్మఫలాలు వస్తే మీరు బయట ఉండండిరా, మా హృదయంలో కానీ మా మనసులో కానీ మేము చేసినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి ఫలాలను మేము చూసి ఆనందిస్తూ దానిని మేము స్మృతుల కింద, జ్ఞాపకాల కింద మార్చుకునేటువంటి స్థితిని మాకు వద్దు. అవన్నీ నెగ్లెక్ట్ చేసి వాటిలన్నింటినీ కూడా గుమ్మం అవతలే పెట్టేసి, అంటే ఇక్కడ గుమ్మం అంటే వాళ్ళ మనసు అవతల పెట్టేసేసి దాని మీద ఏ విధమైనటువంటి లేకుండా సర్వము కూడా పరమాత్మకే అర్పణ చేస్తూ పరమాత్మలో కలిసిపోయేటువంటి విధానాన్నే ఉపశమశీలా అది క్యారెక్టర్ కింద మార్చుకున్నారయ్యా వాళ్ళు. పరమ ఋషయ ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు ఉన్నారో వాళ్ళు పరమ ఋషయ, వాళ్ళు మహర్షుల స్థితిని పొందారు. ఋషి అంటే దృశ్యము అంటే చూసేటువంటి వాడిని ఋషి అంటారు. అంటే ఎవరిని చూశారు? సర్వంలోనూ కూడా పరమాత్మను చూసేటువంటి ఆ క్యారెక్టరు, ఆ మనసు వాళ్ళకు వచ్చేసేసి పరమ ఋషయ వాళ్ళు. తర్వాత సరే వాళ్ళు కర్మలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, వీటిలన్నింటినీ వదిలేశారు. కానీ వాళ్ళు కళ్ళు తెరిచి చూసినా, చెవులతో వింటున్నా, శరీరంతో ఉంటున్నా, నాలుక ఇవన్నీ ఇంద్రియాలతో ఉన్నారుగా వాళ్ళు. అటువంటప్పుడు ఈ జ్ఞానేంద్రియాలతో వాళ్ళు ఏం చేశారంటే సకల జీవ నికాయ ఆవాసస్య, సకల జీవ నికాయ, సకల అంటే అన్నీ అని అర్థం, జీవ అంటే జీవంతో కూడుకున్నటువంటివి. అంటే భూమండలం మీద ఉన్నట్లయితే 84 లక్షల జీవరాశులు, మిగతా లోకాలలో ఉండేటువంటి సకల జీవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, చైతన్యం అచైతన్యమైనటువంటివన్నీ ఉన్నాయో అటువంటి నికాయములు అంటే గుంపులు అన్నమాట. అంటే అటువంటి వాటిల్లో ఆవాసస్య వీటిలన్నిట్లోనూ కూడా ఉండేటువంటి ఎవరు అంటే వాసుదేవుడు. సకల జీవాలలోనూ కూడా స్వయం జ్యోతి ప్రకాశంగా, ఆత్మచైతన్య ప్రకాశంగా ఎవరైతే ఉంటారో అటువంటి సకల జీవనికాయ ఆవాసస్య, అటువంటి పరమాత్మ మీద, ఆ పరమాత్మకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే భీతానాం శరణభూతస్య, ఈ జీవులందరూ అని ప్రతి జీవికి కూడా రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి కాబట్టి ఆ భయాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడు, సకల జీవరాశుల్లోనూ కూడా నివాసయోగ్యంగా ఉండేటువంటి వాడు, ఆయన తప్ప మరేది లేదు అనుకునేటువంటి ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క ఏం చేశారు వీళ్ళు? శ్రీమత్ చరణ అరవింద అవిరత స్మరణ అవిగలిత పరమ భక్తి యోగ అనుభవేన. ఇప్పుడు వాళ్ళు ఆ శ్రీమత్ అంటే ఏంటి? శోభలు వెదజిల్లేటువంటి చరణ అరవిందాలైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలని
అవిరత స్మరణ, నిరంతరము కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా దానినే స్మరిస్తూ, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ పాదాలలాగా కంటిన్యూస్గా కనిపిస్తూ ఉండి వాటిని స్మరణ చేస్తూ ఉండి వాళ్ళు ఏం చేశారంటే అవిగలిత పరమ భక్తి యోగేన అనుభవేన, దాని అఖండితంగా ఇంకా ఏ విధమైనటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా వాటినే వాళ్ళు ధ్యానిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ వాళ్ళకి ఎక్కడ కనిపించాడంటే పరిభావిత అంతఃహృదయ అధిగతే, ఇలాగ పరిశుద్ధమైనటువంటి వాళ్ళ అంతరాత్మల్లో ఆ సాక్షాత్కారం అయ్యాడయ్యా. వాసుదేవ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు, నిర్మలుడు, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, జ్ఞానస్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క పరిభావిత అంతఃహృదయ అధిగతే, వాళ్ళ హృదయాన్ని ఆయన ఆక్రమించేసుకున్న అటువంటి భగవతి, అటువంటి భగవంతుడి తో వీళ్ళ మనసు, వీళ్ళ హృదయం, వీళ్ళ ప్రాణం, వీళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క ఉనికి నేను అనేటువంటి ఆ మిథ్యాభావం పోయి అదంతా కూడా పరమాత్మ యొక్క స్థితిలో వీళ్ళు కలిసిపోయేటప్పటికి ఏమైపోయింది, తాదాత్మ్యం అవిశేషేణ సమీయ. వెంటనే ఇక మేము కవి, మహావీరుడు, సవనుడు అనేటువంటి వాళ్ళ నామరూపాత్మకమైనటువంటి స్థితి అంతా కూడా పరమాత్మలో పూర్తిగా కలిసిపోయిందయ్యా. కలిసిపోయేటప్పటికి ఇంకా వాళ్ళని మనం ఇలా టచ్ చేసి పిలిచి నువ్వు ఎవరు అంటే నేను వాసుదేవుణ్ణే అంటాడు తప్ప నా పేరు కవి, నేను ప్రియవ్రతుడు కొడుకుని, నేను ఈ సాధన చేశాను, ఆ సాధన చేశాను, నేను ఇలా చేశాను, అలా చేశాను అనేటువంటి అహంకారం ఏది కూడా ఉండదు. ఇది అల్టిమేట్గా మహత్తరమైనటువంటి సాధనలో కలిగేటువంటి మహత్తరమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతిని చెందినటువంటి వాడు సాక్షాత్తు సుఖబ్రహ్మ కాబట్టి అటువంటి అనుభవాన్ని ఆయన మాత్రమే చెప్పగలడు. కానీ సాధారణమైనటువంటి మానవులందరికీ కూడా ఏదో కాసేపు మనకి ఏదో నీళ్ళు వస్తూ ఉంటాయి, లేకపోతే కాసేపు ఏదో వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయండి అని ఏదో మాట్లాడుతుంటారు, పిచ్చి మాట్లాడుతూ ఉండేటప్పటికి నిజంగా నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి అని నీకు తెలిసినప్పుడు నువ్వు వేరు, వైబ్రేషన్స్ వేరు, నువ్వు వేరు, నీ కన్నీరు వేరు, నువ్వు వేరు, నీ ఆనందం వేరు. కాబట్టి ఇటువంటి ఆ సెపరేషన్ అనేటువంటిది ఉండకుండా ఆత్మనః తాదాత్మ్యం అవిశేషేణ సమీయ, ఇంకా వాటి యొక్క స్పృహ ఏమీ లేకుండా పరమాత్మ యొక్క స్పృహ మాత్రమే మిగుల్చుకున్నటువంటి వాళ్ళు అయ్యారయ్యా వాళ్ళు అని వాళ్ళ యొక్క స్వరూపాన్ని చెప్పిన తర్వాత, ఓ పరీక్షితు అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్ర అసత్ ఆసన్, వాళ్ళకి ఉత్తమ, తామస, రైవత ఇది మన్వంతరాధిపతయః. తర్వాత మిగతా భార్యలు ఉన్నారయ్యా. బర్హిష్మతి అనేటువంటి భార్యతో 10 మంది పిల్లలు, ఊర్జస్వతి పిల్లలు పుట్టారు కదా. ఇంకా ప్రియవ్రతుడు మహారాజు, ఆయన మహారాజు కాబట్టి ఆయనకి మిగతా ఇంకొక భార్య యందు అన్యస్యాం, ఇంకొక జాయాయాం భార్యతో ఆయనకి 3 పుట్టారు పిల్లలు, 3 మగ పిల్లలు పుట్టారు. అందులో ఒక ఆయన ఉత్తముడు, రెండోవాడు తామసుడు, మూడోవాడు రైవతుడు అనేటువంటి వాళ్ళు 3 పుట్టారు. ఈ 3 కూడా మన్వంతర అధిపతియః, వీళ్ళు మన్వంతరాలకి అధిపతులు వీళ్ళు. అటువంటి పుత్రుల్ని ఈయన కన్నాడు అని చెప్పిన తరువాత ఏమిటి మన్వంతరం ఏమిటి, వీటికి సంబంధించినటువంటి విశేషాన్ని ఒక్క నిమిషం పాటు స్ఫురించుకుని ముందుకెళ్ళాలి. మన్వంతరం అనేటువంటి దానికి ఏమిటంటే మనకి సాధారణంగా తెలుసు కదా, కృతయుగం ఏమో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలని మొత్తం చేసామనుకోండి, చేసేటప్పటికి అప్పుడు ఎంత అవుతుంది అంటే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అవుతుంది. అంటే ఈ 4 కలపగా వచ్చినటువంటివి. ఇలాగా వచ్చినటువంటి ఈ మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 చేసామనుకోండి. ఇంటూ 71 చేత దాన్ని గుణించినట్లయితే ఆ కాలాన్ని మన్వంతరము అంటారు. అంటే ఏంటి, 71 ఇంటూ 43,20,000 సంవత్సరాలు
అలా గుణిస్తే వచ్చింది ఎంత అంటే 30,67,20,000 మానవ సంవత్సరాల కాలం ఒక మన్వంతరం. అంటే 30,67,20,000 మానవ సంవత్సరాలను ఒక మన్వంతరం అంటారు. ఇటువంటి మన్వంతరాలు మనకి 14 మన్వంతరాలు ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, ఒక కాలాన్ని కానీ ఒక ఎండ నుంచి మరొక ఎండ చూసేటప్పటికి కాలాన్ని 14 మన్వంతరాల కింద మార్చుకున్నాం. అంటే ఇప్పుడు మన రోజులను చూసారా, ఏదో మన మాసాలు ఉన్నాయనుకోండి, ఏదో జనవరి, ఫిబ్రవరి, మార్చి అని చెప్పి మనం ఆ కాలాన్ని కన్వీనియంట్గా మనం ఏ విధంగా అయితే మాసాలు వారాల రూపంలో పెట్టుకున్నామో అలాగే ఈ 30,67,20,000 మానవ సంవత్సరాలు ఒక మన్వంతర కాలం అవుతుంది. అలాగే మనకి అటువంటివి 14 చేశారు. స్వయంభూ మనువు, స్వారోచిష మన్వంతరం, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వ, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనేటువంటి పేర్లు పెట్టారు. అంటే ఏమిటి, జనవరి, ఫిబ్రవరి, మార్చి అన్నట్టుగా ఈ మన్వంతరాలకు ఆ పేర్లు పెట్టారు. ఇప్పుడు ప్రియవ్రతుడికి ఎవరు పుట్టారు అంటే ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనేటువంటి వాళ్ళు పుట్టారు. ఈ ఉత్తముడు అనేటువంటి కొడుకున్నాడే ఆయన 30,67,20,000 సంవత్సరాలు ఆ కాలానికి ఆ ఉత్తముడు అధిపతి. అదేవిధంగా తామసుడు, అదేవిధంగా రైవతుడు. రైవత మన్వంతరంలో ఆ రైవత మహారాజుకి పుట్టినటువంటి కుమార్తెను తర్వాత వైవస్వత మన్వంతరంలో ఉండేటువంటి ఆ 27 మహాయుగాలు దాటిన తర్వాత బలరాముడికి ఇచ్చి వివాహం చేశారు. ఎన్ని మన్వంతరాల కాలం ఉందన్నమాట. సో కాబట్టి ఈ మన్వంతరాలు అంటే ఒక మన్వంతరం అంటే మామూలుగా 30,67,20,000 సంవత్సరాలు. ఇది ఎలా వచ్చింది అంటే 71 ఇంటూ ఒక మహాయుగం. మహాయుగం అంటే మొత్తం 4 యుగాల టోటల్ సమ్మేషన్ అన్నమాట. ఇప్పుడు ఏమండి ఇది కరెక్టేనా అంటే దీనికే మా ఎన్జేఆర్ఐలో ఉండేటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి సైంటిస్ట్, ఆయన చాలా కాలం ఉపనిషత్తులు, వేదాలు వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు అంటే ఏదో ఒక థియరీ డెవలప్ చేస్తూ దాంట్లో కాలాన్ని కొన్ని మార్పులు, భూమండలం మీద కొన్ని మార్పులు ఈ డేటాను బట్టి ఆయన చేస్తూ 33 కోట్ల చిల్లర సంవత్సరాలకి ఒక్కొక్కసారి భూమండలంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరిగాయి అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు, ప్రూవ్ చేశారు. అది దాదాపు దగ్గరగా ఒక మన్వంతరానికి సమానంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి మన్వంతర కాలంలో ఇవి కూడా ఇటువంటి మన్వంతరాలలో ఒక్కొక్కసారి నక్షత్ర గమనంలో కానీ, సూర్యుడి యొక్క గమనంలో కానీ, చంద్రుడి యొక్క గమనంలో కానీ కొన్ని మార్పులు, గ్రహాల యొక్క గమనంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినటువంటి మార్పులు భూమండలంలో ఉండేటువంటి ప్రాణుల మీద ప్రభావాన్ని కలిగిస్తూ ఉండేటువంటి ఆ టోటల్ టైం పీరియడ్ని మన్వంతరము అంటారు. కాబట్టి ఈ ప్రియవ్రతుడికి 3 కాలస్వరూపులైనటువంటి మనువులు పుట్టారయ్యా. ఆ మనువులు వాళ్ళు పరిపాలన చేశారు. అంటే ఆ కాలంలో ఈ సమస్తమైనటువంటి భూమండలంలో ఉండేటువంటి జీవరాశులలో ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు, స్థితుల్లో చేంజెస్, ప్రకృతిలో రకరకాలైనటువంటి స్వరూప స్వభావాలు మార్పులు కలిగేటువంటి స్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుని తర్వాత సుఖబ్రహ్మ వారు ఇంకా ఏం చెప్పారు అంటే ఏవం ఉపశమాయానేషు తనయేష్వధ జగతీపతిర్జగతీం అర్బుదాన్యేకదశ పరివత్సరాణం అవ్యాహతాఖిల పురుషాకారసార సంభృత దోర్దండ యుగలాపీడిత మౌర్వీ గుణస్థ నిత విరమిత ధర్మ ప్రతిపక్షో బర్హిష్మత్యాశ్చానుదిన మేధమాన ప్రమోద ప్రసరణ యౌషిణ్య వ్రీడా ప్రముషిత హాసావలోక రుచిరేక్ష్వేల్యాదిభిః పరాభూయమాన వివేక ఇవానవ బుద్ధ్యమాన ఇవ మహామనా బుభుజే అని చెప్పి పరీక్షణ్ మహారాజు చెప్తూ ఈ విధంగా ప్రియవ్రత మహారాజు 3 కుమారులు వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై వెళ్ళిపోయారు కదా. అప్పుడు
ఆయన పెద్ద మనసు కలిగినటువంటి అంటే సరే వాళ్ళు వెళ్తే వెళ్ళారులే అనేటువంటి ఒక మనసుని దిటవు చేసుకున్నటువంటి వాడై ఆయన మహారాజు 11 కోట్ల సంవత్సరాల కాలం ఆయన భూమిని పరిపాలించట. 11 కోట్ల సంవత్సరాల కాలం భూమిని పరిపాలించారయ్యా. అప్పుడు ఆయనకు ఉండేటువంటి ఆ బలం, ఆ శౌర్యం, ఆ పరాక్రమం చేత ఆయన భుజదండాల జంటతో అనేక రకాలైనటువంటి భుజదండములు అంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ అంటే భుజబలంతో ఆయన అనేక రకాలైనటువంటి రాజు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, అటువంటివన్నీ కూడా ఆయన నిరాఘాటంగా పరిపాలన చేశాడయ్యా. చేసిన తరువాత ధర్మానికి ద్రోహం కలిపెట్టేటువంటి రాక్షస స్వరూపాలు కానివ్వండి, మానవ స్వరూపాలు కానివ్వండి, జంతు స్వరూపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటువంటి కాల వ్యవస్థలో ఈ ప్రాణుల యొక్క స్వార్థపూరితమైనటువంటి కామన్ల వల్ల, క్రోధాల వల్ల, ద్వేషాల వల్ల రకరకాలైనటువంటి ఉత్పాతాలు కలిగేటువంటి స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఉత్పాతాలను కలిగించేటువంటి ధర్మద్రోహుల్ని ఆయన ఒక్కసారి తన యొక్క వింటి నారిని సౌండ్ చేసేటంటే చాలు ధర్మద్రోహులు, ధర్మానికి ద్రోహం తలబెట్టేటువంటి అన్ని ప్రాసెస్ కూడా కంట్రోల్ అయిపోతూ ఉండేవయ్యా. అటువంటి విధానంతో ఆయన యొక్క బలం అలా ఉండేది. తరువాత ఎప్పుడూ కూడా ఆయన అంతఃపురంకి వచ్చినప్పుడు ఈ పనులు, ఈ రాజ్యకార్యాలన్నీ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పరిపాలన చేసి సకల ప్రాణులకి కూడా భయం లేకుండా చేసేటువంటి స్థితిలో ఆయన 11 కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. తరువాత అప్పుడు ఈయన సరే ఆ డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత అంతఃపురంలోకి వచ్చేటప్పటికి బర్హిష్మతి ఎంతో ప్రేమగా అలసిపోయినటువంటి కర్తవ్యాన్ముఖుడైనటువంటి భర్త రాగానే అంతఃపురంకి వచ్చినప్పుడు హర్షంతో గబగబా ఎదురు వెళ్ళి ప్రేమను ఒలకబోస్తూ సిగ్గుపడుతూ ముసిముసి నవ్వుతూ మంచి శృంగారపూర్వకమైనటువంటి చూపుల్ని విసురుతూ ఉల్లాసమైనటువంటి కలిగించేటువంటి కొంత హాస్యాన్ని, కొంత శృంగారాన్ని, కొంత ప్రేమని ఒలకబోస్తూ ఆయనని నిరంతరము కూడా ఆనందోల్లాసంలో నింపుతూ ఉండేదయ్యా. ఈ విధంగా ఆయన ఉన్నప్పుడు ఇలా ప్రతిదినం కూడా జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉండేటువంటి ఆయన వివేకం కోల్పోయినాడా అన్నట్లు, అంటే ఆ భార్యతో రమించేటువంటి అటువంటి సందర్భంలో ఆయన ఏదైనా తనకు ఉండేటువంటి వివేకాన్ని ఈ శృంగార చేష్టల వల్ల కోల్పోయాడా అన్నట్లు, తర్వాత ఆత్మని విస్మృతి పొందాడా అంటే నిరంతరము కూడా భగవద్ధ్యానంతో మునిగిపోయి కదా ఆయన ఒప్పుకుని ఇవన్నీ చేస్తున్నాడు. పొరపాటుని ఏమిటి ఆయన ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ ఆత్మ విస్మృతి కానీ ఈయనకి కలిగిందా అన్నట్లు చూసేటువంటి వాళ్ళకి ఏమిటి ఆయన వివేకం ఏమైపోయింది, అంత నిష్ఠాపరుడు, అంత బ్రహ్మనిష్ఠాపరుడు, నిరంతరము కూడా సర్వభూతాంతర వ్యాప్తమైనటువంటి వాసుదేవతత్వంలో నిండిపోయినటువంటి వాడు ఇటువంటి అతి సామాన్యమైనటువంటి స్థితుల్లో ఉన్నాడా అనేటువంటి విధంగా కనిపిస్తూ ఆ భోగాలని ఆయన అనుభవిస్తూ ఉండేవాడయ్యా అన్నాడండి. అంటే ఏమిటన్నమాట, బర్హిష్మతి అనుదినం ఏధమాన ప్రమోద ప్రసరణ ఔషిణ్య వ్రీడా ప్రముషిత హాస అవలోక రుచిర్ వరి ఆధిభి అని. అంటే ఏమిటి, ఒక భార్య భర్తతో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ముందు ఎదురుపడాలి, తర్వాత ఏమో ప్రేమను ఒలకబోస్తూ ఉండాలి. ఒలకబోస్తూ ప్రేమ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సిగ్గు ఉంటుంది, సిగ్గుపడుతూ తర్వాత సిగ్గులో నుంచే ముసిముసి నవ్వుతూ ఉంటుంది. తర్వాత అటువంటి వాటితో చూపులు చూస్తూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటుంది, తల ఉంచుకుంటూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనసులో నుంచి, హృదయంలో నుంచి ప్రేమ కళ్ళల్లో నుంచి వచ్చి పడుతూ ఉంటుంది. అంతా ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. చూసేటప్పటికీ ఎంతో ఉల్లాసాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు అలసిపోయినటువంటి ఈ రాజుగారు, ఈ ప్రియవ్రతుడు.
తరువాత ఇవన్నీ కూడా కన్నులలోనూ, కళ్ళల్లోనూ, ముఖంలోనూ, శరీరంలోనూ కలిగేటువంటి మార్పులు ఇవి బాహ్యమైనటువంటి శారీరకమైనటువంటివి. తర్వాత హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు ఉన్నాయే అవి పరిహాసవచనములు. ఆ మాటల్లో వీటిలన్నిటినీ కూడా నింపి పలుకుతూ ఆయనని రమింపజేసేటువంటిది అన్నాడు. ఏమండి ఇదేదో వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించింది కదా అని చెప్పి మనం ఆ విధంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, అదేదో వాళ్ళ రొమాన్స్ అనిపిస్తుంటుంది. కాదండి, ఇక్కడ ప్రతి మానవుడికి, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, మనం దృశ్యమాన ప్రపంచంలో చూసేటప్పటికీ కనిపించేటువంటి మనుషులు కానీ, కనిపించేటువంటి వస్తుజాలాలు కానీ, కనిపించేటువంటి వృక్షజాతులు కానీ, పువ్వులు కానీ, జలపాతాలు కానీ, కొండలు కానీ, నక్షత్రాలు కానీ, వెన్నెలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి జీవిని కూడా ఉల్లాసపరిచి రమింపజేస్తూ ఉంటాయిగా. కాబట్టి ఇది వీళ్ళిద్దరికీ చెప్తున్నట్టు చెప్పి, ఇది సమస్త ప్రాణులకి కూడా ఈ విధమైనటువంటిది ఉంటుందయ్యా. అటువంటి పరిస్థితిలో అసలైనటువంటి వివేకం కలిగినటువంటి వాడు పరమాత్మయే ఈ విధంగా రమింపజేస్తూ ఉన్నాడు అనేటువంటి భావంతో ఉన్నటువంటి వాడు వివేక అవుతాడు. లేనటువంటి వాడు జన్మ పరంపరల్లో తోయబడతాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేపటి కార్యక్రమం ఆయన ఏం చెప్పారు?